హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఓ రకంగా అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అనిపించింది ఒక నిమిషం. ఆ తర్వాత నిజమే దేవుడు ఉన్నాడులే అనిపించింది. ఆ 5 నెలల చిన్నారండి, అరుదైనటువంటి వ్యాధి, భారతదేశంలో చికిత్స లేదు. పోనీ ఏదో ఒక విధంగా ఆ పాపను బతికిద్దాము అంటే ఆమెకు వచ్చినటువంటి వ్యాధికి సంబంధించి అట్లీస్ట్ బ్రెయిన్ రియాక్ట్ అయ్యే విధంగా స్టెప్స్ తీసుకోవాలంటే ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్ల రూపాయలు. ఇండియాలో లేదు, విదేశాల నుంచి తీసుకురావాలి. ఫారిన్ నుంచి తీసుకొస్తున్నామంటే ఆ డ్రగ్ మీద ఇక్కడ వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, తర్వాత ఇంపోర్ట్ ట్యాక్స్లని, జిఎస్టీలని, అవి కొన్ని కోట్ల రూపాయలు. వీళ్ళ బిలో పావర్టీ లేనటువంటి ఒక నిరుపేద కుటుంబం 5 నెలల చిన్నారికే 16 కోట్ల రూపాయల ఇంజక్షన్ ఇవ్వాలి, ఇంపోర్ట్ చేసుకుంటే కోట్ల రూపాయల ట్యాక్సులు కట్టాలి. ఎలా ఏంటి అసలు అర్థం కాని పరిస్థితిలో ఒక్కసారిగా ఈ భారతదేశంలో సనాతన సాంప్రదాయాలను ఎవరైతే నమ్ముతారో వారికి అండగా ఓ దేవుడు అనేవాడు ఉంటాడు. ఆ దేవుడి పేరు అల్లా అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ దేవుడు మనుషుల రూపంలో సాయం అందిస్తాడు. సమ్టైమ్స్ పాలకుల రూపంలోనూ సాయం అందిస్తాడని చెప్పేసి ఈసారి రుజువైంది. మోదీ గవర్నమెంట్ ఏకంగా 6.5 కోట్ల రూపాయల విలువైనటువంటి ట్యాక్సులు మినహాయించేసింది. నాకు నిజంగా చదువుతూ ఉంటే అసలు ఇటువంటి వ్యాధి ఒకటి ఉంటుందా, ఇన్ని కోట్ల రూపాయల విలువైన అసలు ఇంజక్షన్ ఒకటి ఉంటుందని చెప్పేసి నిజంగా నాకు కొంచెంత భయం వేసిందండి. వామ్మో, ఇక మనుషుల్ని కనటం కూడా ప్రజలు మానేస్తారేమో అనిపించింది నాకు అసలు. కానీ మన ప్రయత్నం మనం చేయాలండి. అప్పుడు జీవితం అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి అన్నది మనకు తెలిసి వచ్చింది. వివరాల్లోకి వెళ్దాం. తీరా కామత్ 5 నెలల చిన్నారి పుడతంతోనే పాపం స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, SMA, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, ఈ వ్యాధితో పుట్టిన పాపం. పుట్టినప్పటి నుంచి కూడా ఈ వెన్నుపూస ఉంది కదా, ఈ వెన్నుపూస కండరాలు ఏవైతే ఉంటాయో అవి పనిచేయవు, సరిగా పనిచేయవు, మొత్తం క్షీణత అనమాట. బ్రెయిన్కి సరిగా సిగ్నల్స్ వెళ్ళు, అండ్ బ్రెయిన్ నుంచి సరిగా సిగ్నల్స్ ఈ వెన్నుపూస రిసీవ్ చేసుకోదు. దాంతో చాలా ఇబ్బందులో ఉంది. అండ్ బాడీలో రెసిస్టెన్స్ పవర్ లేదు, అసలు మనిషి బ్రతికిద్దా లేదన్న వేలో ఉంది. కానీ అప్పుడు క్రౌడ్ ఫండింగ్ గుర్తుకొచ్చింది. ఈ పేరెంట్స్ కావచ్చు, వీళ్ళకి తెలిసిన వాళ్ళకి కావచ్చు. అప్పుడు డాక్టర్ని అడిగారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, పాపను బతికించుకుందాం ఏంటి అని అడిగారు. అప్పుడు అది ఏం చెప్పారంటే, అయ్యా ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, ఈ SMAకి భారత్లో చికిత్స లేదు. ఒకవేళ పాపని బతికించుకోవాలంటే మనం చేయగలిగింది ఒకే ఒకటి ఉంది. దానికి ఏంటంటే జోల్జెన్స్మా, పేరు మరలా చెప్తున్నా, జోల్జెన్స్మా అనే ఒక ఇంజెక్షన్ ఉంది. ఆ ఇంజెక్షన్ కాస్టే 16 కోట్ల రూపాయలు. నాకు నిజంగా ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదండి. చెక్ చేస్తే నిజమని తెలిసింది. జోల్జెన్స్మా అనే ఒక ఇంజెక్షన్, ఒక డ్రగ్ కాస్ట్ 16 కోట్ల రూపాయలు. ఇది ఫారిన్లో ఉంటుంది, అక్కడికి నుంచి మనం ఇక్కడికి తెప్పించుకోవాలి. సో మరి డబ్బులు ఎలా ఇచ్చేసుకుంటారు ఏంటో మీ ఇష్టం అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎలాగ కింద మీద ట్రై చేస్తామండి అన్నారు. ట్రై చేశారు, దేవుడిది వల్ల 16 కోట్ల రూపాయలు అడ్జస్ట్ అయినాయి. అయితే అప్పుడు సరికొత్త సమస్య వచ్చింది వీళ్ళకి. ఏంటి, ఈ డ్రగ్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే GST ఉంటుంది, అండ్ ఇంపోర్ట్ ట్యాక్స్ ఉంటుంది, అండ్ వేరే దేశం నుంచి తీసుకుంటున్నాం కాబట్టి డ్రగ్ కాబట్టి ఆటోమేటిక్ ఎక్సైజ్ డ్యూటీలు కూడా ఉంటాయి. ఇన్ని ఎంత ఇటు మొత్తం అంటే 6.5 కోట్ల రూపాయలు అక్కడ తేలుతుంది డబ్బు, ట్యాక్స్. ఈ 16 కోట్ల రూపాయలకి ఇంత కష్టపడ్డాము, మళ్ళీ 6.5 కోట్ల ట్యాక్స్ ఏంటి? మానవతా దృక్పథంతో ఎంతోమంది చెయ్యందించారుగా, అదే మానవతా దృక్పథంతో పాలకులు కూడా చెయ్యందిస్తే వాళ్ళు రూపాయి ఇవ్వాల్సిన అవసరంలా, ఆ ట్యాక్సులు మినహాయిస్తే చాలు ఈ డ్రగ్ అనేది ఇండియాకి వచ్చేది, అంటే ఇంజక్షన్ ఇండియాకి వచ్చేది, పాప బతికిద్ది అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. అనుకున్నదే తడువుగా దేవేంద్ర ఫడ్నవీస్ని ఎలాకలా కలిశారు. అండ్ తర్వాత మిగతా వాళ్ళ ద్వారా కూడా మోదీకి వివరించారు. ఏమనంటే, సార్ మోదీ గారు, భారతదేశంలో బిలో పావర్టీ లైన్ వాళ్ళకి కొన్ని అంశాల మినహాయింపులు ఉంటాయి, మధ్యతరగతి వాళ్ళకి కొన్ని మినహాయింపులు, కొత్తగా
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓసీల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లో మా బిడ్డకి 16 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక ఇంజెక్షన్ గురించి మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. కలలో కూడా అసలు మేము అనుకోవాలా. అంతెందుకండి, మా తీసేయండి, సంపన్న వర్గాలనే తీసుకోండి, బాగా డబ్బున్న వాళ్ళనే తీసుకోండి, 16 కోట్ల రూపాయలు విలువైన ఒక ఇంజెక్షన్ అంటే వాళ్ళని సరే చేపించగలుగుతారా? వాళ్ళు సరే అంత డబ్బు సమకూర్చగలుగుతారా? ఎంత కష్టం. అదే మధ్యతరగతి వాళ్ళు అనుకోండి, సంవత్సరం కాదు జీవితం అంతా కష్టపడితే ఆ కోటి రూపాయలు కూడా చూస్తామో లేదని చెప్పేసి వాళ్ళు భయపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. అసలు ఊహకు కూడా వాళ్ళకి రాదండి 16 కోట్ల ఇంజెక్షన్ అంటే. ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంటారు వాళ్ళు. నేను నిరుపేదని, బిలో పావర్టీలో ఒక మనిషిని, కానీ చదువుకున్నాను, కొంతమంది ముందుకు వచ్చారు, పాపను బ్రతికిద్దామన్నారు, క్రౌడ్ ఫండింగ్ అన్నారు, ట్రై చేసాం. దేవుడి వల్ల క్రౌడ్ ఫండింగ్ మొత్తం కూడా అడ్జస్ట్ అయిపోయింది. బట్ ఇప్పుడు ట్యాక్స్లు అంటున్నారు మోదీ గారు. ఎలా? మా వల్ల అవ్వదు, దయచేసి మానవత దృక్పథంతో మీరు ఆలోచించండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. ఎట్టకేలకు ఈ డ్రగ్ సంబంధించేసి ఆర్డర్ ఇవ్వటం, అది రావటం అంతా జరిగింది. అప్పుడు ఈ కస్టమ్స్ సంబంధించి ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, జీఎస్టీ మిగతా పనులు అసలు ఏమీ లేకుండా ఇంజక్షన్ అనేది రావటం జరిగింది. అప్పుడు అసలు విషయం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్తే ప్రపంచం తెలిసింది. ఏమనంటే దేవేంద్ర ఫడ్నవీస్, మోదీ గారు మానవతా దృక్పథంతో ఎంతో మంది ఇక్కడ చెయ్యందించారు, డబ్బు అనేది అరేంజ్ అయింది. బట్ ఈ ట్యాక్స్ రూపాయన వచ్చే డబ్బు, ట్యాక్స్ రూపాయన ఏదైతే డబ్బు ఉందో చెల్లించాల్సింది, అది ఇంక వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో మీరు ఆలోచించి ఆ ట్యాక్స్ మినహాయించారని అంటున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించేది ఏంటంటే బాబు, మినిమం కదా అది. 5 నెలల చిన్నారి కోసం ఇంతమంది చేయందిస్తే కేంద్రం ఆ మాత్రం సాయం చేయలేదా? బట్ చేసింది, సంతోషం. అందరూ కేంద్రాన్ని పొగుడుతూ ఉన్నారు. నేనేమంటాను, కేంద్రాన్ని ఇప్పుడు పొగిడితే పొగిడారు, ఓకే ఫైన్, ఖచ్చితంగా పొగడాలి కాదను. కానీ ఇక ముందు డబ్బున్న వాళ్ళైనా పేదవాళ్ళైనా సరే ఆరోగ్యానికి సంబంధించి బ్రతికించుకోవడానికి అవసరమయ్యే మందులు గనక విదేశాల నుంచి కనుక ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే వాటి మీద ట్యాక్స్ ఎత్తేయండి బాబు. కోట్ల డబ్బున్నైనా మధ్యతరగతి ప్రజలైనా పేదవాళ్ళ ముందు ఆ ట్యాక్స్ ఎత్తేయండి. హెల్త్కు సంబంధించి వాడుకునే మందుల మీద కూడా ట్యాక్స్లు ఏంటండి నాకు అర్థం కావటంలే. పుణ్యం ఉండిద్దండి, అవి ఎత్తేయండి. సరే భారతదేశం అంటే మా ఒళ్ళు గొల్ల చేస్తున్నారు, పడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం. మన దేశంలో దొరకనటువంటి డ్రగ్స్ కూడా విదేశాల నుంచి తెచ్చుకుంటే వాడి మీద ట్యాక్సులు కట్టాలంటే ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి అందిస్తారండి బాబు? వీలైతే మన దేశంలో ఆ డ్రగ్ తయారు చేయండి, ఏ డ్రగ్ అయినా సరే. లేదు అంటారా, విదేశాల నుంచి తీసుకున్నట్టయితే ట్యాక్స్లు వేయకండి. వీళ్ళతోనే కాదు, ఇక ముందు కూడా అట్లా రేజ్ అవ్వకూడదండి, ముందు ట్యాక్స్లు ఎత్తిపడేసండి బాబు. ట్యాక్స్లు వేసే వాటి మీద వేయండి, విలాసాల మీద వేయండి. ప్రాణాన్ని బ్రతికించుకున్న వాటి మీద ట్యాక్స్లు ఏంటండి అసలు? సరే, నేను మళ్ళీ వేరే సైడ్ వెళ్ళిపోతున్నాను. మొత్తానికి ఎలా అయితేనేమి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చేశారు, హ్యాపీ. దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్రాన్ని పొగిడాడు, మోదీని పొగిడాడు, అందరూ కూడా కేంద్రాన్ని మెచ్చుకున్నారు. మొత్తానికి ఆ ఇంజక్షన్ వచ్చేసింది. ఇక్కడ ముంబైలో ఎస్ఆర్సిసి ఆ డాక్టర్స్ లో ఏమంటారంటే ట్రీట్మెంట్ ఇవి అందిస్తూ ఉన్నాం. ఈ వెన్నెముక కండరాల క్షీణత వల్ల వచ్చినటువంటి ఈ డిసీజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ఇమీడియట్ గా ఇస్తే తప్ప బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుని మళ్ళీ బాడీ ప్రాపర్ గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నారు. సో అవే ట్రీట్మెంట్ సాగుతూ ఉంది. బ్యాడ్ లక్ ఏంటంటే పాపం ఈ అమ్మాయికి, పాపం ఈ 5 నెలల పసికందు చిన్నారికి ఆల్రెడీ ఇంటర్నల్ గా ఒక లంగ్స్ ఊపిరితిత్తులు ఉంటాయి కదా, 2 ఊపిరితిత్తులు, అందులో ఒక ఊపిరితిత్తు పాపం ఆల్రెడీ పాడైపోయింది. ఒక ఊపిరితిత్తు పాడైపోతుంటే ఏం చేస్తున్నారు, వెంటిలేటర్ మీద ఆమెకి బ్రీతింగ్ ఆక్సిజన్ అనేది అందిస్తా ఉన్నారు. మరలా ఇక్కడ ఇంకో కొత్త సమస్య వచ్చింది. వెంటిలేటర్ మీద ఇలా నాన్ స్టాప్ గనక ఈ బ్రీతింగ్ గనక ఆమెకు అందిస్తే కనుక ఆక్సిజన్, ఈ ట్యూబ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మరి అదొకటి చెప్తా ఉన్నారు. 5 నెలల చిన్నారండి, ఆల్రెడీ ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైనటువంటి వ్యాధి, భారత్లో చికిత్స లేనటువంటి వ్యాధి. దానికి 16 కోట్ల రూపాయల విలువైనటువంటి జోల్ జెన్స్మా అనే ఒక ఇంజెక్షన్, అది ఇంపోర్ట్ చేసుకొని తెప్పించుకుని దాని ట్రీట్మెంట్ వైజ్ బాడీలో ఇంజెక్ట్ చేసి ట్రీట్మెంట్ అందిద్దామని అనుకునేటప్పటికీ ఆల్రెడీ ఉన్నటువంటి లంగ్స్ లో ఒక ఊపిరితిత్తు పాడైపోయింది. మళ్ళీ వెంటిలేటర్ మీద చికిత్స ఆల్రెడీ ఎప్పటి నుంచి అందిస్తున్నారు. ఇప్పుడు అది కంటిన్యూ కనుక చేస్తే ఆటోమేటిక్ గా మరలా ఈ ట్యూబ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మరింత ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అని అంటున్నారు. ఈ మూమెంట్ నాకు ఒకే ఒక్క అవకాశం అండి ఆ పాపకి. ఈ వెన్నెముక కండరాల క్షీణత రిలేటెడ్ ఏదైతే బాధపడుతుందో ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే వ్యాధితో, అది గనక క్యూర్ అవటం స్టార్ట్ అయితే బాడీలో అన్ని కూడా మరలా నార్మల్ మోడ్కి వచ్చే ఛాన్స్ ఉంటుందంట. అప్పుడు ఈ వెంటిలేటర్ తీసి నార్మల్ వేలో బ్రీతింగ్ అనేది ఆమె తీసుకోగలుగుతుంది అంటున్నారు. నేను మనస్ఫూర్తిగా అండి అంతగా ఈ అంశం చుట్టూత నేను ఆలోచించిన విధంగా ఏ రోజు నేను దేవుడి గురించి అంతగా ఆలోచించాల.
నా వ్యక్తిగత విషయంలో కూడా ఇంత ఇదిగా నేను ఆలోచించలే. బట్ ఫస్ట్ టైం నాకెందుకో దేవుణ్ణి ప్రార్థించాలని ఉంది, వేడుకోవాలని ఉంది. కనిపించిన ఓ శక్తే కనుక దేవుడైతే, అయ్యా ఈ పసిబిడ్డను బతికించు. ఎన్నో లక్షల మంది క్రౌడ్ ఫండింగ్ ద్వారా కోట్ల రూపాయలు పోగు చేసి ఈ పాపను బతికిద్దామని చూస్తున్నారు. 5 నెలల చిన్నారి కోసం యావత్తు దేశం అంతా కూడా ఈరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. ఆ చిన్నారి బ్రతకాలి. ఆ చిన్నారి పేరు తీరా కామత్. 16 కోట్ల ఇంజెక్షన్, ఒక ఇంజెక్షనే. కేంద్రం ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చింది. క్రౌడ్ ఫండింగ్ డబ్బు మొత్తం కూడా పోగేది. ఎస్ఆర్సీసీ హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఆ పసి ప్రాణం బ్రతకాలన్నటువంటి కోరికతో ఆమె ఉంది. తల్లిదండ్రులు ఆ పాపని బతికించుకోవాలని కోరికతో ఉన్నారు. యావత్తు దేశం ఆ పాప బ్రతికి చక్కగా అందరిలా ఆడాలి, పాడాలి, చదువుకోవాలి, గొప్పగా ఎదగాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ పాప బతకాలి, గొప్పగా ఎదగాలి, మనందరి కళ్ళ ముందు గొప్పదైనటువంటి స్థానంలో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్క మారు మీ అందరి బ్లెస్సింగ్స్ ఆ పాపకు ఉండాలని, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని, ఆ పాప గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం.